దేవుని పిల్లలారా, ఆయనలో ఉన్న గొప్పతనం, యేసయ్యలో ఉన్న మంచితనం ఏమయ్యా అంటే, సమస్యల్లో బాధపడే వారిని చూసి మనుషులందరూ దాటుకొని వెళ్ళిపోతారు. అరే, వీడి సమస్యలో ఉన్నాడు, ఈ సమస్యలో సహాయం చేయాలి, తోడుగా ఉండాలి, ఈ సమస్యలో బాధపడుతున్న వీడిని ఎలానే బయటకు తీసుకురావాలని ఆలోచించేవారు ఎవరు లేరు ఈ రోజుల్లో. కానీ యేసయ్య అంటారు, నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటానన్న గొప్ప దేవుడు మనం ఆరాధిస్తున్న యేసు ఒక్కడే. ఎప్పుడన్నా మాట విన్నారా? ఎవరైనా ఏ మనుషుడని నీకు చెప్పాడా? ఎవరైనా నీతో అన్నారా, నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అన్నవారు ఎవరైనా ఉన్నారా? కానీ యేసయ్య ఒక్క నోటి ద్వారా మనం విన్నాం ఆ మాట. ఏమనంటే, నీ శ్రమలో నేను నీకు తోడై ఉంటాను అన్నవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కీర్తనాకారుడు అంటారు 91వ కీర్తనలో ఆయన మాట్లాడుతూ రాస్తున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, శ్రమలో నేను నీకు తోడై ఉంటా. ఆయన అంటున్నాడు, శ్రమలో నీకు తోడై ఉండడం మాత్రమే కాదు కానీ నిన్ను నేను విడిపిస్తా అంటున్నాడు దేవుడు. విడిపించడం మాత్రమే కాదు కానీ నిన్ను నేను గొప్ప చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్తారా? దేవుని పిల్లలారా, యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే, శ్రమలో నీకు తోడై ఉంటాడు. మనుషులందరూ శ్రమలో విడిచిపెడతారు, శ్రమలో నిన్ను చూసి దాటుకుని వెళ్ళిపోతారు. కష్టాల్లో నువ్వు ఉంటే అందరూ కూడా వదిలేసి వెళ్ళిపోతారు. అప్పటి వరకు నీ చుట్టూ తిరిగిన వారు, నీకు డబ్బు ఉన్నప్పుడు, నీకు హోదా ఉన్నప్పుడు, నీకు పలుకుబడి ఉన్నప్పుడు, నీకు ఆస్తి ఉన్నప్పుడు, నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు అందచందాలు ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటానని చెప్పిన వారందరూ కూడా నీకు శ్రమ ఎప్పుడైతే ఎదురవుతుందో, కష్టం ఎప్పుడైతే ఎదురవుతుందో అప్పుడు నిన్ను వదిలేసి వెళ్ళిపోతారు. కానీ శ్రమలో తోడుగా ఉండేవాడు మేము ప్రకటిస్తున్న యేసయ్య ఒక్కడే. ఆయన తోడై ఉండడమే కాదు కానీ ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ శ్రమలో ఉన్నా నువ్వు బాధపడొద్దు, కృంగిపోవద్దు. ఈరోజు కష్టాల్లో ఉన్నవేమో, శ్రమలో ఉన్నవేమో, బాధలో ఉన్నవేమో, నిందల్లో ఉన్నవేమో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవేమో, కానీ నువ్వు బాధపడొద్దు నాన్న, నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడుగా ఉంటాను అని ప్రభు అని తోడుగానే ఉండడం కాదు, నిన్ను విడిపిస్తానని దేవుడు అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడో! ఆ శ్రమలో నిన్ను వదిలేయాలనుకోవట్లా, ఆ శ్రమలోని నిన్ను ఉంచాలనుకోవట్లే. చాలామంది అంటారు, వాడికి అన్ని కష్టాలు వచ్చినాయిరా, వారన్నీ బాధలు పడుతున్నారని. అంటే పడని, వాడికి అందే జరగాల, వారికి అట్లే ఉండాలా, ఆ కుటుంబానికి అట్లనే ఉండాలా అని మనుషులు మాట్లాడతారు. కానీ నా దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమలోనే ఉండిపోవద్దు నాన్న, నిన్ను నేను విడిపిస్తాను అంటున్నాను. గట్టిగా చెప్పండి కూడా ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. శ్రమలో నీకు తోడయుండి నిన్ను విడిపించగలిగిన సమర్థుడైన దేవుని పేరే నజరేయుడైన యేసు ఒక్కడే. నన్ను విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నాడు, శ్రమలో ఉన్నావా, నిన్ను నేను విడిపిస్తా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నావా, నిన్ను నేను విడిపిస్తా. నిందల్లో ఉన్నావా, నిన్ను నేను విడిపిస్తా. అలాగే నువ్వు ఒక కష్టాల్లో ఉన్నావా, నిన్ను నేను విడిపిస్తా. అప్పు బాధల్లో ఉన్నావా, నేను విడిపిస్తా. అనారోగ్యంతో ఉన్నావా, నిన్ను నేను విడిపిస్తానని దేవుడు నీకు వాగ్దాన రూపంగా ఈరోజు నీతో ప్రభు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి, ప్రతికూలమైన పరిస్థితుల్లో నుంచి నిన్ను విడిపించాలని ఆయన ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ పరిస్థితి దీనంగా ఉందేమో, ఈరోజు నీ పరిస్థితి హీనంగా చూస్తున్నారేమో అందరూ, కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నేను గొప్ప చేస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, చూడండి, నీ శ్రమలో తోడై ఉండేవాడు, నిన్ను విడిపించే దేవుడు, ప్రతి సమస్య నుంచి విడిపించగలిగిన వాడు, నిన్ను గొప్ప చేయగలిగిన వాడు నజరేయుడైన యేసు ఒక్కడే. చూడు, తన భక్తులైన, తనకు ప్రియులైన దానియేలును కావచ్చు, అలాగే షడ్రకు, మేషకు, అబేద్నెగోను కావచ్చు, అలాగే యోసేపు కావచ్చు,
దేవుడు శ్రమలో వారికి తోడై ఉన్నాడు. ఆ శ్రమలో నుంచి వారిని విడిపించాడు. దానియేలును సింహాల బోను నుంచి విడిపించాడు. ఇదిగో షడ్రకు మెషకును అబేద్నెగోను అగ్నిగుండంలోంచి విడిపించాడు. ఇదిగో యోసేపును చెరసాల్లోంచి విడిపించాడు. మాత్రమే కాదు కానీ వారిని గొప్ప రీతిగా ఆశీర్వదించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నీ దేవుడు ఎవరనంటే నీ శ్రమలో నీకు తోడై ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు. నేను గొప్ప చేయగలిగిన గొప్ప దేవుడు. మేము ప్రకటిస్తున్న యేసు ఆయనే నిజమైన దేవుడు, ఆయనే లోక రక్షకుడు. ప్రియ దేవుని బిడ్డలారా, సమస్యల్లో, కష్టాల్లో, బాధల్లో, ఇరుకులో ఉన్న నిన్ను విడిపించడానికి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చిన గొప్ప దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుకు స్తోత్రం చెప్పండి. నువ్వున్న ప్రతి పాప శాపకాడ నుంచి విడిపిస్తాడు ఆయన. నీకున్న బంధకాల నుంచి విడిపిస్తాడు ఆయన. నీకున్న రోగాల నుంచి విడిపిస్తాడు ఆయన. నిన్ను విడిపించడానికే లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, విడిపించి ఉన్నతమైన ఆయన రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఒక్కడికే నీ గుండెలో ఉన్న వేదన అర్థమవుద్ది. ఆయన ఒక్కడే నిన్ను క్షుణ్ణంగా పరిశీలించగలిగిన వాడు. యేసయ్య ఒక్కడే నీ కళ్ళ వెనుక దాగి ఉన్న కన్నీరంతా చూసేవాడు. యేసయ్య ఒక్కడికే నీ ప్రతి వేదన అర్థమవుతుంది. ఆయన ఒక్కడికే అరణ్య రోదన అనుభవిస్తున్న నిన్ను అర్థం చేసుకోగలిగిన మనసున్న ఏకైక దేవుడు. మేము ప్రకటిస్తున్న యేసు ఒక్కడే. ఆయన నీ శరీరంలో నువ్వు ఎంత రోగంతో నువ్వు ఎంత బాధపడుతున్నావా గుర్తెరిగిన వాడు ఆయన ఒక్కడే. అలాగే నీ జీవితంలో ఈరోజు గొప్ప మేలు చేయగలిగిన వాడు ఆయన ఒక్కడే. యేసయ్య ఒక్కడే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. నీ స్థితిగతులను మార్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. నీ పరిస్థితులను కూడా మార్చగలిగిన దమ్మున్న దేవుడు మేము ప్రకటిస్తున్న యేసు ఒక్కడే.